Hi, hello, welcome back to Creative Living. Subscriber, one of the most requested recipe, white sauce pasta. పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ రెసిపీ కూడా. చాలా టేస్టీగా ఇంట్లోనే వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి ఆయిల్ వేసాము. ఇప్పుడు 1 కప్పు వరకు పాస్తాను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పాస్తాను ఇక్కడ చూపించిన విధంగా ఇలా నైఫ్తో నొక్కితే కట్ అయిపోవాలి. అంతవరకు పాస్తాని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వడబోసుకోవాలి ఈ పాస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రోజ్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి నానబెట్టిన పచ్చి బఠానీని వేసుకోవాలి. పచ్చి బఠానీకి బదులుగా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెజిటబుల్స్ బాగా కుక్ అవ్వడానికి మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మైదా వాడతారు, మనం ఇక్కడ గోధుమ పిండిని వేసుకుంటున్నాం. ఈ గోధుమ పిండి ఈ బటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి అంతా పాలల్లో కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వరకు పాలను పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఏ ఉండలు లేకుండా ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూశారు కదా, గోధుమ పిండి అంతా కరిగి ఇలా స్మూత్ టెక్స్చర్గా రావాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ రెడీ అయిపోయింది. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని ఇందులోకి వేసుకోవాలి. వైట్ సాస్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తా వాటర్ని కొన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. చూశారు కదా, ఇంట్లోనే ఈజీగా వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో. వైట్ సాస్ పాస్తా ఫస్ట్ టైం చేసేవారు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇప్పుడు ఇందుపైన చీజ్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. చూశారు కదా వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.